హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ మహి ఫోటో యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈవినింగ్ బర్త్డే పార్టీ కోసం అయితే మేమైతే వంట అయితే స్టార్ట్ అయితే చేసినాం. ఇంకా అమ్మ వాళ్ళైతే రాలేదు. మేమైతే వంట అయితే స్టార్ట్ అయితే చేసినాం. నేను మా చిన్నారి బిడ్డ కలిసి అయితే చికెన్ కర్రీ అయితే వండబోతున్నాము. తను వచ్చి మా అల్లుడు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు అందరు. ఇంకా మా పెద్దాడి బిడ్డ కూడా వచ్చినది. తను బయటకి అయితే వెళ్ళింది, ఇంకా రాలేదు. నేను మా బిడ్డ కలిసి వంట అయితే స్టార్ట్ అయితే చేసినాం. మా హస్బెండ్, మా అన్నయ్య వాళ్ళందరూ కలిసి అయితే కేక్ తేవడానికి అయితే బయటకి అయితే వెళ్ళారు. మేమైతే వంట అయితే స్టార్ట్ అయితే చేసినాము. ఇంకా మా వాళ్ళు ఎవరు రాలేదు, వస్తున్నారంట. చికెన్ ఫ్రై కోసం మా హస్బెండ్ కొంచెం తీయమంటే నేనైతే చికెన్ ఫ్రై కోసం అయితే తీసాను. ఇదైతే చికెన్ ఫ్రై అయితే చేయాలంట. చికెన్ ఫ్రై అండ్ చికెన్ పులుసు కూడా, కొంచెం చికెన్ ఫ్రై కూడా కావాలంటే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాము. చికెన్ ఫ్రై కోసం మెత్తటి ముక్కలు అయితే తీసి అయితే పక్కకైతే పెట్టాను. ఫైనల్ గా అయితే అందరైతే వచ్చినారు. అమ్మ, నాన్న, తమ్ముడు, బావ, మధ్య ఇద్దరు అక్కలు, వాళ్ళ పిల్లలు అందరు కలిసి అయితే వచ్చినారు. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు, ఎందుకంటే వంట అయిపోయినాక స్టార్ట్ చేద్దాం అనేసి అయితే వంట అయితే చేస్తున్నాము. అంతలోపు మా అమ్మ వచ్చైతే అమ్మ అయితే నేను వంట లేండి కర్రీ అని అంటే మేమైతే పక్కకైతే తప్పుకున్నాము. అమ్మ అయితే వంట అయితే చేస్తుంది. మేమందరం అయితే ఇలా అయితే ఉన్నాము. ఇంకా నేనైతే రెడీ అయితే కాలేదు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు రెడీ అయిదాం అనేసి అయితే ఇంకా కాలేదు. వీళ్ళందరూ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. మా హస్బెండ్ అయితే డెకరేషన్ అయితే చేసిండు. హ్యాపీ బర్త్డే అనేసి అయితే డెకరేషన్ అయితే చేసిండు. కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే రైస్ అయితే వండుతున్నాము. వైట్ రైస్ అయితే వండుతున్నాము, బగారా అయితే వండట్లేదు. మా నాన్న అయితే పార్టీ అయితే స్టార్ట్ చేసిండు. బీర్ అయితే తాగుతుండు. నన్ను వీడియో అంటే తీస్తున్నాను. నా ప్రతి బర్త్డేకి వర్షం అయితే వచ్చేది. ఈ బర్త్డేకి ఎందుకో వర్షం అయితే రాలేదు. మా హస్బెండ్ అయితే రెడీ అయితే అవుతున్నాడు. వైట్ షర్ట్ అయితే వేసుకున్నాడు మా హస్బెండ్. నేను కూడా రెడీ అయ్యాను. బట్ కాకపోతే వీడియో తీసేది నేనే కాబట్టి నేను కనపడలేదు. అందులో వర్షం రావడకపోవడమే మంచిది అనిపించింది. ఎందుకంటే ఇట్లా వర్షం వస్తే మొత్తం ఆగమాగం అయ్యేది. మేమైతే వర్షం రాలేదనేసి బయట అయితే చక్కగా చల్లడి గాలికి అయితే కూర్చున్నాము. మా హస్బెండ్ అయితే కేక్లు అయితే రెడీ అయితే చేస్తున్నాడు. 2 కేక్స్ అయితే తెచ్చినారు. ఒకటి మా హస్బెండ్ తెచ్చిన, ఇంకోటి మా మధ్య వాళ్ళు తెచ్చినారు. 2 కేక్స్ అయితే ఉన్నాయి. ప్రతిసారి నేనైతే 2 కేక్స్ అయితే కట్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. కేక్ కటింగ్ ఎవరెవరు వచ్చారో, నాకు ఏం గిఫ్ట్లు వచ్చాయో కూడా తెలుస్తుంది. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మా తమ్ముడు నేను వీడియో తీస్తాలే అని అంటున్నాడు. ఫైనల్ గా అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఇలా ఎందుకు వేయించుకున్నా అంటే మా హస్బెండ్ తోటి నేను ఒక వీడియో చూసాను. ఆ వీడియో సెట్ చేసుకుందాం అనేసి అయితే మా హస్బెండ్ తోటి అయితే అది హ్యాపీ బర్త్డే, అందులో కిరీటం, స్పెట్స్ పెట్టించుకున్నాను మా హస్బెండ్ తోటి అయితే. నేను ఒక వీడియో అయితే చేశాను. వీడియో కూడా అప్లోడ్ చేశాను. అది నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. ఏ వీడియో సెట్ చేశాను అనేది నేనైతే ఎప్పుడో అప్లోడ్ చేశాను వీడియో అయితే. మా హస్బెండ్ నాకు ఆ కిరీటం, హ్యాపీ బర్త్డే, స్పెట్స్ పెడుతుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బట్ అక్కడైతే చెప్పుకోలేదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. స్పెట్సిరా బాగా అయ్యాక అయ్యి అమ్మతో అమ్మకునే అద్దాలు అయ్యా అమ్మ మైపెద్ద మా బర్త్డే చూడు ఎటకొస్తుంది. మైపెద్ద మా కేక్ ఫస్ట్ అయితే అమ్మ, నాన్న అయితే కేక్ అయితే పెట్టినారు. స్పెట్స్ అయితే పెట్టించిండు మా తమ్ముడు. నాకు, అమ్మకి, నాన్నకి కలిపి స్పెట్స్ పెట్టి అయితే ఫోటో అయితే దింపినాడు. మరి స్పెట్స్ తీయించి కూడా ఒక ఫోటో అయితే దింపినాడు. నెక్స్ట్ అయితే మా హస్బెండ్ అయితే వచ్చినాడు కేక్ పెట్టనీకి. నేను మా హస్బెండ్ కలిసి కూడా స్పెట్స్ పెట్టుకుని అయితే దిగినాం. తర్వాతకి నార్మల్ కూడా దిగినాం. వీడియో తీయమని అయితే పిల్లలకి అయితే ఇచ్చినాం. మా హస్బెండ్ అదే అంటున్న, వీడియో అయితే మంచిగా రావాలి, నేనైతే యూట్యూబ్ లో పెట్టుకోవాలి, వీడియో మంచిగా తీయమని అయితే చెప్తున్నా. నేనైతే ఇట్లా పెట్టేసేయని అయితే చెప్తున్నాను. మా హస్బెండ్ అయితే గిఫ్ట్ అయితే ఏమి ఇవ్వలుతానే నాకు పెద్ద గిఫ్ట్, అందుకనే గిఫ్ట్ అయితే ఏమి ఇవ్వలేదు.
వీళ్ళిద్దరు వచ్చేసి మా ఆడబిడ్డలు, మా పెద్ద ఆడబిడ్డ, మా చిన్న ఆడబిడ్డ. ఇందాకైతే మా పెద్ద ఆడబిడ్డ నా కోసం గిఫ్ట్ తేవడానికి అయితే బయటకి అయితే వెళ్ళింది, అందుకనే తనైతే లేదు. ఇప్పుడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే లోపు అయితే వచ్చింది. మా చిన్న ఆడబిడ్డ, మా పెద్ద ఆడబిడ్డ కలిసి అయితే ముగ్గురం కలిసి అయితే ఫోటో అయితే దిగినాం. నేనైతే ఫొటోస్ దిగుదామని అయితే స్టిల్స్ అయితే ఇస్తున్నాను, సింగిల్ గా ఫొటోస్ అయితే దిగుతున్నాను. మా తమ్ముడు అయితే ఫొటోస్ అయితే తీస్తున్నాడు. నాకైతే వీడియోస్ అన్న ఫొటోస్ అన్న ఫుల్ పిచ్చి. ఫొటోస్ వీడియోస్ ఎంత తీసినా ఫొటోస్ దిగుతూనే ఉంటాను. నేనైతే ఒక వీడియో సాంగ్ సెట్ చేసుకుందాం అనేసి అయితే సింగిల్గా అయితే కేక్ కటింగ్ అయితే చేస్తున్నాను. తినొచ్చేసి మా చిన్నాడు బిడ్డ అన్నయ్య కలిసి అయితే కేక్ అయితే పెడుతున్నారు. మా అల్లుడు కోడలి కలిసి అయితే నా ఫోటో ఫ్రేమ్ అయితే చేపించారంట. నాకైతే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చినారు. నా ఫోటో ఫ్రేమ్ చేపించి అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చినారు. చాలా బాగుంది ఫోటో ఫ్రేమ్ కూడా, నాకు చాలా బాగా నచ్చింది. నేను వచ్చేసి మా పెద్ద ఆడబిడ్డ, మా ఇద్దరు అల్లుళ్ళు, వీళ్ళు కూడా నాకు ఫోటో ఫ్రేమ్ అయితే చేపించారు. వీళ్ళేమో మా హస్బెండ్ నాది కలిపి అయితే ఫోటో ఫ్రేమ్ అయితే చేపించారు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ పిక్ అయితే 2 days బ్యాక్ దిగిన పిక్కే, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫోటో ఫ్రేము. నాకు ఫోటో ఫ్రేమ్స్ అంటే కూడా చాలా పిచ్చి ఉంది. ఫొటోస్ దిగడం, ఫోటో ఫ్రేమ్స్ అంటే చాలా ఇష్టం నాకు. అక్క బావ అయితే రాలేదు, పిల్లల్ని అయితే పంపించారు. ఇద్దరు అయితే నాకు కొడుకులు అవుతారు. మా తమ్ముడైతే నాకైతే కేక్ అయితే పెడుతున్నాడు. అక్క బావ కూడా ఫొటోస్ అయితే దిగినారు. వీళ్ళైతే మా మరిది వాళ్ళు. నా బర్త్డే ఇంత చాలా బాగా జరుగుతుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా హస్బెండ్ అన్నయ్య కలిసి అయితే ఫోటో అయితే దిగుతున్నారు. మా నాన్న కూడా దిగినాడు. నా బర్త్డే రోజు అయితే అందరం అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేసినాము. ఈ వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ బర్త్డే మై, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే వదినా, థాంక్యూ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే మై, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే వదినా. మరి రోజు రా సక్సెస్ఫుల్ గా అయితే కేక్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇక డిన్నర్ అయితే స్టార్ట్ అయితే భోజనం అయితే పెడుతున్నాడు. పిల్లలకైతే వడ్డిస్తున్నాడు. ఫస్ట్ అయితే చిన్నపిల్లలు కదా అనేసి చిన్నపిల్లలకైతే వర్షం వస్తే ఇట్లయితే బయట అయితే కూర్చొని అయితే తినలేకపోదాం. లోపలైతే చాలా ఇబ్బంది. వర్షం రాకపోవడమే నాకైతే మంచిది అనిపిస్తుంది. చిన్నపిల్లలకు రైస్ పెట్టడం అయిపోయినాక పెద్దవాళ్ళకైతే పెట్టినాడు. మా హస్బెండ్ వచ్చి అందరిని హాయ్ చెప్పమంటే అందరు అయితే నవ్వుతున్నారు. అక్క నవ్వక, అరే కోళ్ళ నవ్వురా, మా యూట్యూబ్ ఛానల్ వస్తా సింగ్ అందరు నవ్వురే అని. వీళ్ళు వచ్చేసి మా బావ, మా మర్ది మా బావకైతే అన్నం అయితే తినిపిస్తున్నాడు. చికెన్ ముక్క అయితే పెడుతున్నాడు తింటూ. అమ్మ అయితే రైస్ అయితే తినలేదు. తను ట్యూస్డే రోజు అయితే నాన్ వెజ్ తినదనేసి తనకైతే చపాతీలు అయితే తెప్పించాము. మేమందరం అయితే చికెన్ తోటి అయితే తింటున్నాము. నాకైతే ఫుల్ గా అయితే ఆకలి వేస్తుంది, కుమ్మేస్తున్నాను. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.